తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ ఉదయం ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని తమ తాతయ్యకు నివాళులు అర్పించారు. సమాధి వద్ద పుష్పాలు ఉంచి కాసేపు మౌనం వహించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అంతేకాదు, ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఇతర నందమూరి కుటుంబ సభ్యులైన నందమూరి రామకృష్ణ, లక్ష్మీ పార్వతీలు కూడా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు రాజకీయాల్లో, సినీ రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తెచ్చారని కొనియాడారు. ఆయన ఒక నటనా ప్రావీణ్యుడు అని, ఆయన కీర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని భావోద్వేగంతో అన్నారు. మంత్రి నారా లోకేష్, ఆయన తల్లి నారా భువనేశ్వరి కూడా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించారు. లోకేష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ₹2కే కిలో బియ్యం పథకం, మహిళలకు ఆస్తి హక్కులు వంటి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఆ తర్వాత బాలకృష్ణ రాసులూరులోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ అమర్జ్యోతి ర్యాలీని ప్రారంభించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ను సందర్శించి తన తల్లిదండ్రుల విగ్రహాలకు నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని బాలకృష్ణ గుర్తు చేశారు. ఎన్టీఆర్ పై అభిమానంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. తెలంగాణలో టీడీపీకి బలమైన పునాదులున్నాయని నారా లోకేష్ అన్నారు. ఇటీవల 1.6 లక్షల మంది పార్టీలో చేరారని ఆయన తెలిపారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే భవిష్యత్ ప్రణాళికలు ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ఎన్టీఆర్ స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని లోకేష్ తెలిపారు. ఈ విధంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు, ర్యాలీలు, సేవా కార్యక్రమాలతో ఈ రోజు మొత్తం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. తెలుగు సినిమా, రాజకీయాల్లో ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరగనిదని మరోసారి రుజువైంది.